లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్ పై విచారణ వాయిదా పడింది. సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడంలో సిబిఐ విఫలమైందని జూలై 8న కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సిఆర్పిసి 167(2) ప్రకారం కవితకు డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉంది. 7 ఏళ్ల శిక్ష పడే కేసులో 60 రోజుల వరకు మాత్రమే కస్టడీకి అవకాశం ఉందని కవిత తరపు న్యాయవాదులు సిబిఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. తాము డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6వ తేదీ నాటికి కవితకు 86 రోజుల కస్టడీ పూర్తయిందని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి డిఫాల్ట్ బెయిల్ పై విచారణ వాయిదా పడినట్టు తెలుస్తుంది. అసలు ఏమేం జరిగింది ఈ రోజు కోర్టులో వాదనలు? ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పై సుదీర్ఘంగా విచారణ జరిగింది. అయితే విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేస్తూ రాజధాని కోర్టు కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడంలో సిబిఐ విఫలమైందని జూలై 8న వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాదులు. అయితే సిబిఐ కవితను ఏప్రిల్ 11వ తేదీన అక్రమంగా అరెస్ట్ చేసిందని, జూన్ 7న సిబిఐ అసంపూర్తిగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని కవిత తరపు న్యాయవాదులు ఈ రోజు కూడా మరోసారి ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే సిబిఐ ఛార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని కోర్టు కూడా పేర్కొంది. సిఆర్పిసి 167(2) ప్రకారం కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉందని, 7 ఏళ్ల శిక్ష పడే కేసులో 60 రోజుల వరకు మాత్రమే కస్టడీకి ఇవ్వాలనే అంశాన్ని కూడా ఉందనే అంశాన్ని కూడా కవిత తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే 86 రోజులు కస్టడీ పూర్తయిందని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే మరోవైపు ఈడీ కేసులో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా నేటితో ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు వాటిపైన కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఈడీ కేసులో ఆమెకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ కూడా పొడిగించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణలో మాత్రం ఆగస్టు 5వ తేదీన మరోసారి విచారణ చేపడతారు. ఆ రోజు డిఫాల్ట్ బెయిల్ ఇస్తారా, లేదంటే ఒకవేళ ఆ రోజుకి కేసును కొట్టివేస్తారని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.